దేవుని మీద నువ్వెంత ఆధారపడుతున్నావో, దేవుని మీద నువ్వు ఆధారపడే జీవితాన్ని కొలిచే కొలమానిక ప్రార్థన జీవితం. నీ బలాన్ని నమ్ముకుంటే తక్కువ ప్రార్థన చేస్తావు. నీ తెలివితేటలు నమ్ముకుంటే చాలా తక్కువ ప్రార్థన చేస్తావు. దేవుని మీద ఆధారపడితే అడుగడుగున ప్రతి మలుపులో, ప్రతి టర్నింగ్లో, జీవితంలో ప్రతి రంగంలో, ప్రతి క్షణం దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు అనే దానికి రుజువు నీ ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితం కొంచెమే ఉందంటే నీ మీద నువ్వు ఎక్కువ ఆధారపడుతున్నావు, దేవుని మీద తక్కువ ఆధారపడుతున్నావు అని అర్థం. ప్రార్థన మీద ఎలా ఆధారపడాలి? ఓ భక్తుడు ఇలా అంటాడు, స్టీరింగ్ స్టెఫిన్ టైర్. స్టెఫిన్ టైర్ లాగా మన ప్రార్థన ఉండకూడదు. ఆపదలు వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, ఉన్న టైర్ పంచర్ అయినప్పుడు అప్పుడే కదా మనకు స్టెఫిన్ టైర్ గుర్తొచ్చేది. ప్రార్థన అంటే స్టెఫిన్ టైర్ లాగా ఉండకూడదు. అవసరత వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, అక్కరత వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయటం. మనోళ్ళు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు అబ్బా భలే ప్రార్థన చేసుకుంటారు. తతిమారు రోజుల్లో ప్రార్థన చేయరా అంటే నోరు తెరవడు. ఐసీలో ఉన్నప్పుడు బాగానే ప్రార్థన చేస్తారు. చర్చికి వచ్చినప్పుడు ఆరాధించేటప్పుడు చేతులెత్తి ఆరాధించండి అయ్యి అంటే అప్పుడు ప్రార్థన రాదు. విన్నారా? అంటే అప్పుడు చేయకూడదని కాదు నా అభిప్రాయం. వినండి, ఇక్కడ ప్రార్థన ఎప్పుడు స్టెఫిన్ టైర్గా ఉండకూడదు, స్టీరింగ్ లాగా ఉండాలి. బస్ డ్రైవర్ ఉన్నాడు, ప్రతి క్షణం స్టీరింగ్ మీదే ఆధారపడతాడు. మలుపు వచ్చింది, రైట్ టర్న్ వచ్చింది, పక్కన గుంట ఉంది, ఇటు తప్పించాలి, రైట్ అక్కడ ఎదురుగా పశువులు ఉన్నాయి తప్పించాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. చూసారా? ప్రతి క్షణం స్టీరింగ్ మీద ఆధారపడతారే. ప్రార్థన ఇప్పుడు స్టెఫిన్ టైర్ లాగా ఉండకూడదు. ఎస్, స్టీరింగ్ లాగా ఉండాలి. ప్రతి క్షణం ప్రభు మీద ఆధారపడాలి. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు చేయగలిగిన పనుల్లో కూడా దేవుని సహాయం కొరకు, దేవుని అనుమతి మీద నువ్వు ఆధారపడాలి. అది నువ్వు చేయగలిగిన దాని విషయంలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడితే, చేయలేని దాని విషయంలో ఇంకెంత ఆధారపడతావో కదా.